ఓం శ్రీ వీర రాఘవాయ నమ. ప్రణామ్ టు గురుజీ అండ్ మై ఫాదర్ రాఘవాచారి గారు. ప్రణామ్ టు గురుజీ శ్రీ పివికే పుణ్యేశ్వరరావు గారు. నక్షత్రేష కృపాపాత్రం దైవజ్ఞేషు ధ్రువోభమం నక్షత్ర సిద్ధాంత ప్రదం రాఘవార్యం అహం భజే. గురుగారు రాఘవాచారి గారి గురించి ధ్యాన శ్లోకం ఇప్పుడు చెప్పాము. గురుగారు రాఘవాచారి వల్లనే మనం మీనాటు నాడి సిస్టమ్ నేర్చుకునగలిగాము. ఇప్పుడు ఈ సీరియల్ ఆఫ్ టాక్స్లో తెలుగులో కూడా మీకు ముందర పెడుతున్నాము. జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా మీరందరికీ తెలుగులో మీనాటు నాడీ సిస్టమ్ నేర్చుకోవాలంటే విజయవాడలో మరియు హన్మకొండలో హైదరాబాద్లో బ్రాంచెస్ ఉంది. వచ్చే జూలై నుంచి సిద్దిపేట, విశాఖపట్నం, కాకినాడలో కూడా బ్రాంచెస్ ఓపెన్ అవుతుంది. ఉచితంగా మీనాటు నాడీ సిస్టమ్ మీరు అందరూ నేర్చుకోవచ్చు. ఎందుకంటే నాడీ సిస్టమ్ ద్వారా మీరు అక్యురేట్గా చాలా 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 అక్యురేట్గా మీ ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. ఇలా సీరియల్ వీడియోలో మీకు తెలుస్తుంది మిగతా సిస్టమ్ నుంచి మీనాటు నాడీ సిస్టమ్ ఎలా వేరుపడుతుంది, డిఫరెన్స్ ఏముందని తెలుస్తుంది. ఈరోజు మనం తారలు తర్వాత దానికి ఒక అధిపతుల గురించి మాట్లాడుకుందాము. దాంట్లో వెరీ స్పెషాలిటీ ఏంటంటే ముహూర్త భాగంలో మనం ఆల్వేస్ ఒకటే పాయింట్ చూసుకుంటాము. ముహూర్తంలో చారాబలం, చంద్రబలం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది దాంట్లో అందరికీ ఎలా అవుతుందంటే ఇప్పుడు మనం తార దానికి అధిపతి గురించి ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గురుగారు దాని గురించి దానికి అధిపతి గురించి చాలా బాగా చెప్పారు. ఆ ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రాఘవాచార్యం బుక్లు పేజ్ నెంబర్ 9లో దాని గురించి చెప్పారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ వీడియో పెడుతున్నాను అంటే మన ముహూర్త భాగానికి చాలా బాగా పనికొస్తుంది. అలా చెప్పేటప్పుడు మనం బర్త్ నక్షత్ర అని అంటే ఏంటండి? బర్త్ నక్షత్ర, జన్మ నక్షత్రం అంటే ఏంటి అంటే ఒక మనిషి ఏ రోజు ఏ నక్షత్రంలో పుడుతున్నారో ఆ నక్షత్రం అతనిది జన్మ నక్షత్రం. ఏ రాశిలో ఉన్నదో ఆ రాశి అది చంద్ర రాశి అంటాము, జన్మ రాశి అంటాము. తర్వాత ఏ టైంలో 12 రాశిలో మనకి ఏ టైంలో పుడుతున్నామో అప్పటికి ఒక లగ్నం కడతాము, అది లగ్నం, జనన లగ్నం అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక జాతకం చూసేటప్పుడు జనన లగ్నం, చంద్రుడు ఒక్క రాశి నక్షత్రం ఏ రాశిలో ఉందో అది చంద్ర రాశి చాలా ఇంపార్టెంట్. గొప్పగా మనం వీడియో ముందు చూసుకుంటే తెలుస్తుంది. చంద్ర లగ్నం నుంచి ఇవ్వాలా, సూర్య లగ్నం నుంచి ఇవ్వాలా, లగ్నం నుంచి ప్రిడిక్షన్ ఇవ్వాలా అని చాలా చాలా డిస్కషన్స్ జరుగుతుంది. గురుగారు చెప్పిన మాటలు కూడా ఒక్క 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియోలో దేంటి నుంచి చూస్తే బాగుంటుందని కూడా ఒక వీడియో పెట్టాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం చూసేటప్పుడు ఇక్కడ తార అని చెప్పేటప్పుడు 9 తారాగా గురుగారు డివైడ్ చేసి దానికి ఒక్క అధిపతి కూడా చెప్తున్నారు. ఆ అధిపతి ఎలా ఉన్నారు, శుభగ్రహమా అశుభగ్రహమా అని మనకి తెలియాలి. అది తెలిస్తే ఏ తార మనకి బాగుంటుంది అని తెలుస్తుంది అన్నమాట. ఇలా 9 తారాలు మనం మాట్లాడుకుని వచ్చేటప్పుడు జన్మతార అని అంటారు. 9 తారా పేర్లు చెప్తాను, దానికి ఎలా కనిపెట్టాలని కూడా ఒకసారి చూద్దాం. జన్మతార, తర్వాత సంపత్ తార, విభత్ తార, క్షేమ తార, ప్రత్యక్ తార, సాధన తార, నైదన తార, మిత్ర తార, పరమమిత్ర తార. ఇలా మనకి తారాలు 9 తయారు చేసి ఇచ్చారు. మనకి ఇది ఎలా కనిపెట్టాలి అనుకుంటే ఒక్క మనిషి అశ్విని అనుకుందాం. ఈరోజు అశ్విని నక్షత్రంలో ఒక వ్యక్తి పుడుతున్నారు. అది ఏంది? మేషరాశి. సో మేషరాశి చంద్రుడు అక్కడ ఉండడం వల్ల అతని రాశి మేషరాశి అని అంటాము. అలా చూసుకునేటప్పుడు అశ్విని నక్షత్రం జన్మ నక్షత్రం. ఎప్పటికీ జన్మతార ఏ నంబర్ కౌంటింగ్ 27 నక్షత్రాల్లో కౌంటింగ్ అవుతుందన్నమాట. అలా మనకి చూసేటప్పుడు ఫస్ట్ నక్షత్రం, 1వ నక్షత్రం, 10వ నక్షత్రం, 19వ నక్షత్రం, ఇది 3 మనకి జన్మతార అలా అవుతుంది. ఎలా అంటే అశ్విని నక్షత్రం అనుకున్నాం కదా, అశ్విని అక్కడి నుంచి మనం 10వ నక్షత్రం కౌంట్ చేస్తే
మకా వస్తుంది. అక్కడి నుంచి 19వ నక్షత్రం కౌంట్ చేసేటప్పుడే మూలా నక్షత్రం వస్తుంది. సో జన్మ నక్షత్రం అని మనం చెబితే అశ్విని, జన్మ తార అని చెబితే అశ్విని, మకా, మూల ఈ 3 నక్షత్రాలు జన్మ తారాగా అవుతుంది. కేతు భగవాన్ మనకి జన్మ తార అధిపతి అన్నమాట. సో ఇది ఇలా మనం ముందుకు చూస్తూ చూస్తూ పోవాలి. సో రెండో నక్షత్రం మన అశ్విని నుంచి రెండవ నక్షత్రం, సెకండ్ నక్షత్రం, 11వ నక్షత్రం, 20వ నక్షత్రం, ఇక్కడి నుంచి అశ్విని నుంచి వచ్చేటప్పుడు మనం భరణి, పుబ్బ, పూర్వాషాఢ వస్తుంది. అది అధిపతి శుక్ర భగవాన్. అది మనకి ఏమవుతుందంటే సంపత్తు తార అని చెప్తారు. ఇప్పుడు అశ్విని నుంచి మూడో నక్షత్రం, అశ్విని, భరణి, కృత్తిక, కృత్తికా నక్షత్రం, మూడవ నక్షత్రం, 12వ నక్షత్రం, తర్వాత మనకి 21వ నక్షత్రం కృత్తిక, ఉత్తరాషాఢ. అది మనకి జన్మ నక్షత్రం నుంచి మూడవ నక్షత్రం. అలా మనం కౌంట్ చేసేటప్పుడు అది విభత్ తార అని చెప్తాం. సో జన్మ నక్షత్రం నుంచి 4వ నక్షత్రం అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. బర్త్ చార్ట్ చెప్పాను అట్లా అశ్విని, భరణిని తీసుకోకుండా అశ్వినిలో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, చంద్రుడి నక్షత్రం. సో 4th నక్షత్రం, 4వ నక్షత్రం, దట్ ఈస్ రోహిణి, హస్త, శ్రవణ. ఇది 3 నక్షత్రము మనకి చంద్రుడు అధిపతిగా ఉంటారు. అది మనకి క్షేమతారాగా అవుతుంది. ఇలా మనం ఒక్కొక్క తారాని చూసుకుని వచ్చేటప్పుడు ఇక్కడికి మనం తెలుస్తుందన్నమాట. ఇది చూడండి, జన్మ నక్షత్రం నుంచి మనకి జన్మ నక్షత్రం నుంచి ఒక మనిషి అశ్విని నక్షత్రంలో పుట్టేటప్పుడు అది జన్మ నక్షత్రం. అలా 1, 10, 18 నక్షత్రం అతనికి జన్మ నక్షత్రంగా అవుతుంది, జన్మ తారాగా అవుతుంది అనమాట. దానికి జన్మ తారాలో అధిపతి సూర్య భగవాన్. ఎందుకు ఏ తార మనకి బాగా ఉంటుంది అని గురుగారు చెప్తారంటే, ఇది లైన్గా సీక్వెన్స్గా మనం చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన జన్మ నక్షత్రం నుంచి 2వ నక్షత్రం, 11వ నక్షత్రం, 20 నక్షత్రం మనం చూసుకునేటప్పుడు అది సంపత్ తార అంటాం. సంపత్ తార చాలా చాలా మంచిది. సరే మంచిదండి, ఎందుకు మంచిది అని మనం అంటే దానికి అధిపతి బుధ భగవాన్. బుధ భగవాన్ శుభగ్రహం. ఇప్పుడు మనకి జన్మ నక్షత్రం నుంచి 3వ నక్షత్రం, 12వ నక్షత్రం, 21వ నక్షత్రం మనకి విభత్ తార అని గురుగారు చెప్తారు. దానికి అధిపతి రాహు భగవాన్. అందుకే రాహు భగవాన్ మనకి కార్మిక్ ప్లానెట్స్ అంటాము. ఏ శుభకార్యానికి రాహుని మనం తీసుకో. అందుకే రాహు భగవాన్ 3వ విపత్ తారాన్ని. జన్మ నక్షత్రం ఏ నక్షత్రం నుంచి పుడతారు? ఇప్పుడు అశ్విని చెప్తూ వస్తున్నాను. ఎవరో భరణి నక్షత్రం పుట్టారని భరణి నుంచి కౌంట్ 1వ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి 4వ నక్షత్రం అలా రావాలి. ఇక్కడ 4, 13, 22 నక్షత్రము క్షేమతార అనము. చాలా 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 మంచిది. దానికి అధిపతి గురు భగవాన్. గురు భగవాన్ ఒక అధిపతిగా ఉండడం చాలా మంచిది. ఆ నక్షత్రం తార. ఇప్పుడు అశ్విని నక్షత్రం పుట్టిన వాడికి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, దట్ మీన్స్ చంద్రుడు నక్షత్రం. అన్ని 3 నక్షత్రాలు చంద్రుడిది. ఆ 3 నక్షత్రాలు చాలా గురు భగవాన్ అధిపతి, మంచి ఫలితాలు ఇస్తారని. అలానే తర్వాత జన్మ నక్షత్రం నుంచి 5, 14, 23 మనం చూసుకుంటే ప్రత్యక్ తార అంటాము. అది మంచిది కాదు. కేతు భగవాన్ దానికి అధిపతి, మంచి రిజల్ట్స్ ఇవ్వదనమాట. తర్వాత జన్మ నక్షత్రం నుంచి 6, 15, 24వ నక్షత్రము సాధన తార అంటాము. దానికి చంద్ర భగవాన్ అధిపతి, ఆస్పీషియస్ ప్లానెట్ అని మంచి శుభ ఫలితం ఇస్తుంది. ఇట్ మీన్స్ అశ్విని నక్షత్ర వాళ్ళకి రోహిణి, హస్త, శ్రవణ తారాబలం చాలా బాగుంటుంది. అధిపతులు చంద్ర భగవాన్ చాలా మంచి రిజల్ట్ ఇస్తారు. ఆ మనకి సంపత్ తారాకి, సాధన తారాకి అధిపతి చంద్ర భగవాన్, మంచి రిజల్ట్. జన్మ నక్షత్రం నుంచి 7, 16, 25 మనం తీసుకుంటే నైదన తార అంటాము. దానికి అధిపతి శని భగవాన్, మాలఫిక్ ప్లానెట్. అందుకే జన్మ నక్షత్రం నుంచి 7వ నక్షత్రం, జన్మ నక్షత్రం నుంచి 16వ నక్షత్రం, జన్మ నక్షత్రం నుంచి 25వ నక్షత్రం
మనకి నైదన తార శని భగవాన్ మనకి అనుకూలమైన ఫలితం ఇవ్వకపోవచ్చు. తర్వాత మన జన్మ నక్షత్రం నుంచి 8, 17, 26వ నక్షత్రం మనం చూసుకుంటే మిత్రతార అంట. ఫ్రెండ్, మిత్రతార, దానికి అధిపతి శుక్ర భగవాన్. అందరికీ శుక్రదశ కావాలి అని జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళని శుక్రదశ రావాలి సార్ అంట. సో శుక్ర భగవాన్ దానికి మిత్రతార అధిపతి. సో అందరూ పరమమిత్రతార సార్, ఇతరు కూడా పరమమిత్ర సారా అని చెప్పి నెక్స్ట్కి మా జన్మ నక్షత్రం నుంచి 9, 18, 27వ నక్షత్రము పరమమిత్రతార పెట్టుకుందాం సార్ అంటారు. అది కాదు గురుగారు ఏం చెప్తారంటే, పరమమిత్రతార అధిపతి కుజ భగవాన్. కుజుడు మాలఫిక్ ప్లానెట్. సో కంపల్సరిగా కావాలంటే పరమమిత్రతార పెట్టుకోవాలి తప్ప మనకి మిత్రతార అని చాలా మంచి ఫలితం ఇస్తుంది. అందుకే ఇలా ఎక్కడెక్కడ వాడాలి అంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్, దశాభుక్తి యంత్రాలు వాడుకోవచ్చు, తర్వాత ముహూర్త భావంలో వాడుకోవచ్చు. ఏదైనా ఒక భావం, కారకం, ఫలితం ఇచ్చేటప్పుడు ఈ తారాలు దానికి అధిపతి మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు ఒక్కసారి నక్షత్ర సిద్ధాంతం అని చెప్పి గురుగారు రాసిన రాఘవాచార్యం తెలుగు బుక్, మన సార్ శాంతాదేవి గారు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన బుక్లో పేజ్ నెంబర్ 9 చదువుకోండి. అది చదువుకుంటే మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు దొరుకుతుంది. ఎలా ప్రిడిక్షన్ ఇవ్వాలి, మనం ముందుకు ఎలా పోవాలి, అలా ఒక్క మంచి పాయింట్స్ మీకు దొరుకుతుంది. అలా ఈ వీడియోలో తార దానికి అధిపతి గురించి మాట్లాడాము. ఇలా చూసుకునేటప్పుడు మీరు చూస్తూ రండి, జన్మ నక్షత్రం నుంచి వచ్చే రెండవ నక్షత్రం, రెండవ తార, 4వ తార, 6 తార, 8 తార. ఇది మీరు పట్టుకుంటే రెండవ తార అధిపతి బుధ భగవాన్, 4వ తార అధిపతి మనకి గురు భగవాన్, చాలా మంచిది. తర్వాత 6 చంద్ర భగవాన్, 8 శుక్ర భగవాన్. మన జన్మ నక్షత్రం నుంచి ఇలా 2, 4, 6, 8 తార అటువంటి నక్షత్రాలు మనకు దొరికితే మనం ఏ పని చేస్తే కూడా మంచి ఫలితాలు మనకు దొరుకుతుంది అని చెప్పి తారాలు అధిపతి గురించి ఈరోజు చూసాము. రేపు నెక్స్ట్ సీరియల్లో మనం ఇంకొక కొత్త విషయాలు నేర్చుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం రుద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. జై మీనాటు, జై జేకేఆర్.